వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. కార్తీక మాసంలో వచ్చే అమావాస్యని అగన అమావాస్య అని అంటారు. డిసెంబర్ 1వ తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. అన్ని అమావాస్యల కంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య మహాశక్తివంతమైనది. అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువును అలాగే లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది. కార్తీక అమావాస్య నాడు చేసే కొన్ని పరిహారాల వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య నాడు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. అమావాస్య రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి. ఈ కార్తీక అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అమావాస్య రోజున ఒక గుమ్మడికాయని తెచ్చుకొని పసుపు కుంకుమలు గుమ్మడికాయకి రాసి ఇంటి ముందు వేలాడదీయాలి. తర్వాత 2 అగరవత్తులు వెలిగించి గుమ్మడికాయకు ధూపం చూపించాలి. ఈ విధంగా ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక నిమ్మకాయను గుమ్మానికి కట్టడం వల్ల మన ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంతో నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. ఈ అమావాస్య రోజు ఒక చిన్న పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి. మన హిందూ ధర్మంలో కలబంద మొక్కని అదృష్టం మొక్కగా భావిస్తారు. కాబట్టి అమావాస్య రోజున ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కని వేలాడదీస్తే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ కార్తీక అమావాస్య రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే విష్ణుదేవుని ఆశీర్వాదంతో తరతరాలు తరగాని ఐశ్వర్యం లభిస్తుంది. ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ఈ కార్తీక అమావాస్య నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి. అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపిస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడు. కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేస్తే కోటి రెట్లు పుణ్యఫలితం లభిస్తుంది. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. మన ఇంట్లో ఉన్న బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువాలో కుంకుమ బొట్లు పెట్టుకుంటే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి కార్తీక అమావాస్య రోజున ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టుకోండి. అమావాస్య నాడు ఇలా చేస్తే మీకున్న అప్పులు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. విష్ణుదేవుని ఆశీర్వాదంతో కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. అలాగే ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. అమావాస్య నాడు ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీ పైన ఉన్న చెడు దిష్టి మొత్తం తొలగిపోయి నీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ముఖ్యంగా అమావాస్య రోజున సాయంత్రం సమయంలో పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 5 వత్తులతో ఒక నీ దీపం వెలిగిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీరు ఎప్పటికైనా ధనవంతుల అవతారని నమ్మకం. మనలో చాలామంది కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటారు. అయితే ఈ కార్తీక అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. అమావాస్య రోజున కాలికి నల్ల దారం కట్టుకుంటే నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆడవాళ్లు అయితే ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలి. మగవాళ్లు అయితే కుడి కాలికి దారం కట్టుకోవాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజున గోపిక ఆహారం తినిపిస్తే సకల దరిద్రాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు. అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఆలస్యంగా నిద్ర లెగిస్తే మాత్రం మీ జాతకంలో సేదోషాలు ఏర్పడి మీ జీవితం దౌర్భాగ్యంగా మారిపోతుంది. ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి.
అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. అలాగే ప్రతి అమావాస్య రోజున పాలు తాగకూడదని, పెరుగు తినకూడదు అంటారు. అలాగే ప్రతి అమావాస్య రోజున పురుషులు తమ అత్తమామలు ఇంటికి వెళ్లకూడదు. ప్రతి అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖసంతోషాలు పెరుగుతాయి. అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త బట్టలను ధరించకూడదు. అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. అమావాస్య నాడు కొత్త పనులను ప్రారంభించకూడదు. అలాగే ఆ రోజున గడ్డం తీసుకోకూడదు, జుట్టు కత్తిరించకూడదు, గోర్లు కత్తిరించడం వంటివి అసలు చేయకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదు. అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే జాతకంలో శని దోషాలు ఏర్పడతాయి. బియ్యం, గోధుమల చీపురు ఈ 3 వస్తువులను అమావాస్య రోజున కొనుగోలు చేయకూడదు. అమావాస్య రోజున పేదలకు దానం చేస్తే కోటి రెట్లు పుణ్యఫలితం లభిస్తుంది. ఇలా ఈ అమావాస్య రోజు ఈ విధివిధానాలు పాటించి ఆ పరమేశ్వరుడు అనుగ్రహానికి పాత్రులు కండి.